గురుదేవదత్త. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. నా వీడియోస్ చూసి లైక్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను ఆస్తులు అంతస్తులు అడగట్లేనండి, ఒక చిన్న లైక్ అడుగుతున్నాను. కామెంట్స్లో పెట్టేయండి, మాట్లాడుకుందామండి. నేను స్వామివారి కోసం మాలనైతే అల్లుతున్నానండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ ఇవ్వండి ప్లీజ్. స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. స్వామివారి కోసం నేను దీపాలు వెలిగించుకున్నానండి, పిండి జ్యోతులు. మనం ఎలా పూజ చేసుకోవాలో, ఏం మంత్రాలు చదువుకోవాలని బ్లాగ్లో చెప్పాను కదా. చూడని వాళ్ళైతే అందరూ చూడండి ప్లీజ్. లైక్ ఇవ్వని వాళ్ళైతే ఇచ్చేయండి. నేనైతే పూజ చేసుకున్నాను. మా పిల్లలతో కూడా మంత్రం అయితే పఠనం చేయించానండి స్వామివారిది. కనీసము ఏది రాకున్నా కానీ గురు బ్రహ్మ గురు విష్ణు అని మన పిల్లలకి మనం చదివించుకోవాలండి. పెద్దల ఆశీర్వాదం ఉండాలి. నేనైతే గుడికి బయలుదేరానండి. స్వామివారి దగ్గర కూడా నేను పిండి జ్యోతులు పెట్టుకోవాలని ఇలా పెడుతున్నానండి. చూస్తున్నారు కదా. ఆవుకి అట్టిపండ్లు తినిపించాలని చాలా మంచిది. గురుబలం ఉంటుందండి. గురుబలం లేని వాళ్ళకైతే ధనప్రాప్తి కలుగుతుంది. ఆవుకు అట్టిపండ్లు కంపల్సరీ. గోమాత సేవ చేసుకోవాలండి ఈరోజు మాత్రము. అందుకే నేను ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే గుడి ఉందండి. వెదర్ కూడా ఏమంత బాగాలేదు, వర్షం పడుతుంది సన్నగా. నేను గుడికి వచ్చేసాను. ఇక్కడ స్వామివారి గుడిలో చాలా మంచిగా అనిపిస్తుందండి నాకైతే. ప్రతి బేస్తవారం ఇక్కడ అన్నదానాలు కూడా జరుగుతాయండి. మనము 200 అయినా, ఎంత స్తోమత ఉంటే అంత, 100 రూపాయలైనా, లేకపోతే 200 300 బియ్యం సంచి, ఏ డబ్బులు ఇచ్చినా సరే వాళ్ళు తీసుకుంటారండి. అన్నదానం అయితే చేస్తారు. స్తోమత బట్టి మనం చేసుకోవచ్చండి, తప్పులేదు. మన స్తోమత ఎంత ఉంటే అంతలో మనం చేసుకోవచ్చు. నేను ఇలా గుడికి వచ్చాను, అన్నీ తెచ్చానండి స్వామివారి కోసం. మాల, అలాగే స్వామివారి కోసం శనగల హారాన్ని కూడా నేను ఇలా దండలాగా చేసుకొని తీసుకొచ్చాను. మా వారు ఇస్తున్నారు, చూస్తున్నారా. ఇలా పూజ చేసుకున్నామండి గుడిలో మాత్రము. ఇంటి దగ్గర ఉంది గుడి, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఆ గుడిలో విశేషం ఏంటంటే చాలా గోవులు ఉంటాయండి. మనము కడుపు నిండిపోతుంది అనుకోండి ఆ గోమాత సేవ చేసుకుంటే. అంత బాగుంటుంది గుడికి వెళ్తే. అందుకే నేను గుడికి వచ్చానండి. కంపల్సరీ అందరూ వెళ్ళాలి అండి గుడికి మాత్రము. స్వామివారికి మన శక్తి కొద్దీ 11 21 ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఇంకోటి చాలామంది అడుగుతున్నారు నన్ను, అసలు గురుబలం లేనప్పుడు ఏంటి అని. గురుబలం లేదని బాధపడద్దండి. గురుబలం ఎలా వస్తుందంటే, వేరే వాళ్ళకి కంపల్సరీ మనము సాయిబాబా కన్నా, దత్తస్వామి కన్నా శనగల హారం వేసి, పచ్చి శనగలే మనం నానబెట్టిని అందరికీ చేతిలో పెట్టాలండి. కాస్తో కూస్తో దోషం అయితే పోతుంది. ఇది రెమెడీ అండి, తప్పకుండా అందరూ పాటించి చూడండి. ప్రతి గురువారం కూడా మనకి పనులు కావట్లేదు, అనుకున్న పనులు కావట్లేదంటే కూడా నేను చేశానండి. 5 వారాలు 11 వారాలు చేసుకోవచ్చు. ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. రాగి చెట్టుకు మాత్రం నీళ్లు పోయాలండి. కాస్త చెంబులో తీసుకెళ్ళి రాగి చెట్టుకి నీళ్లు పోసి మనం పూజ చేసుకోవచ్చు. ప్రతి గురువారం కూడా మేము ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటామండి. చూస్తున్నారు కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. మనమే దేవుడికి దండ వేసి నైవేద్యం ఎక్కించి ఎంత మంచిగా అనిపిస్తుంది కదండి మనకైతే. ఇలా నేను పూజ చేసుకున్నానండి ఈరోజు మాత్రము. మా వారు పూజ చేస్తున్నారు. ఎందుకంటే మగవారితో చేపిస్తున్నానంటే, ఇంట్లో భర్త చేస్తే ఆ కుటుంబానికి కలిగే అంత ఇంత కాదండి. ఆయన చేస్తేనే మనకు కలుగుతుంది. ఎవరైనా సరే మగవాళ్ళు ఇంట్లో పూజ చెయ్యాలండి. చెయ్యొద్దు అని మాట్లాడద్దు. ఇంటికి పెద్ద వాళ్ళు కాబట్టి భర్త బాగుంటారు. అలాగే భార్య పిల్లలు కూడా క్షేమం కోరే వాళ్ళైతే తప్పకుండా చేస్తారండి. మా వారితో ఇలా నేను ఈరోజు పూజ చేపిస్తున్నాను గుడిలో. అందరూ ఏమనుకుంటున్నారో కానీ భర్తనే చేయాలండి. ముఖ్యంగా ఇంటికి యజమాని ఆయననే కాబట్టి ఆయన చేస్తే మనకి తప్పకుండా అన్నీ కలుగుతాయి. చూస్తున్నారు కదా, అన్నదానం అవుతుందండి గుడిలో మాత్రము. అక్కడ గోమాత కూడా సేవ చేసుకోవచ్చు మనం వెళ్ళి. గోశాల ఉంది ఇక్కడ. నేను దండం పెట్టుకొని అట్టిపండ్లు ఎక్కించాను కదండి, అట్టిపండ్లు కూడా నేను ఆవుకు తినిపించాలని బ్యాగ్లో పెట్టుకున్నానండి. మా వారు తినిపిస్తున్నారు. గోమాత సేవ చేసుకోవాలండి అందరూ. ఇలా బెల్లమైనా సరే, శనగలైనా సరే, అట్టిపండు అయితే కంపల్సరీ తినిపించాలి ఈరోజు. మా వారు తినిపిస్తున్నారు. గోమాతను చూస్తుంటే అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే చెప్పొద్దిగా. కడ ఉంది లక్ష్మీదేవి, ఎంత బాగుందో.
పట్టు వస్త్రాలు వేశారండి గోమాతకైతే. అందరూ సేవ చేసుకుంటున్నారు, గోమాత సేవ చేసుకుంటున్నారు. చాలామంది పూజలు కూడా చేయించుకుంటున్నారండి బ్రాహ్మణునితోని. ప్రత్యేకంగా అక్కడ డబ్బులు ఇచ్చి పూజ చేయించుకుంటున్నారు. కానీ మనమైతే గోమాతకి మనం ప్రదక్షిణాలు చేసుకోవచ్చు. మనం కూడా ఏదైనా సరే సమర్పించుకోవచ్చు అండి. మేమైతే ఇలా చేసుకుంటున్నాం. చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయంటే చెప్పొద్దు అసలుకి. ఇక్కడ కూడా నెలకి మనం డబ్బులు కట్టి సేవ చేసుకోవచ్చు. పచ్చగడ్డికి కూడా మనం డబ్బులు కట్టుకోవచ్చండి. మాకైతే ఇలా వీలు ఉంటుంది. ప్రతిసారి కూడా మేము ఇక్కడికే వచ్చి మేము గోమాత సేవ చేసుకుంటాము. అట్టి పండ్లు పెడుతున్నారు చూడండి. అసలు ఒక్కటి మీద ఒకటి పోటీ పడిపోతున్నాయి అనుకోండి. నాకు కావాలంటే నాకు కావాలని ఎంత పోటీయో చెప్పొద్దు. పెట్టిన దానికి ఎందుకు, తినంది తినాలి కదా అని నా అభిప్రాయము. పొట్టు తీసి పెడుతుంటే కూడా ఆ పొట్టు కూడా పెట్టమని చెప్తున్నాను, కానీ కింద పడిపోయిందండి. ఒక్కటి మీద ఒకటి పోటీ పడుకుంటూ తింటున్నాయండి పండ్లైతే. చాలా మంచిగా అనిపించింది. చాలా ఉన్నాయి. ఇంకా వేరేవి కూడా తెచ్చారండి. ఎప్పుడు ఇక్కడికే వస్తామండి మేమైతే. చూస్తున్నారు కదా ఎన్ని గోవులు ఉన్నాయో. నాకైతే చాలా భయం అవుతుందండి తినిపించాలంటే. ఎంత భయం అవుతుందంటే అవి నూకేసుకుంటున్నాయి చూడండి, పోటీ పడుతున్నాయి ఒకరి మీద ఒకటి. ఒకటైతే పైకి ఎక్కేసి వచ్చేస్తున్నది తినడానికి. నాకు చాలా భయం అనిపించిందండి. అన్నీ పోటీ పడుతున్నాయని నేను భయపడుకుంటూ నిల్చున్నాను. ఇలా గోమాత సేవ కూడా జరిగిందండి. మీరు చూడండి ఒకసారి. ఇలా మనం గోమాత సేవ తప్పకుండా చేసుకోవాలండి. ఈరోజు మాత్రము ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది 1 గంటల వరకు. ఇది హనుమాన్ టెంపుల్ అండి. ఇక్కడ నవగ్రహాలు, రాగి చెట్టు మనకి తిరగొచ్చు. అక్కడ కూడా వచ్చి మేము ప్రదక్షిణలు చేసుకున్నామండి. హనుమంతుని గుడికి వచ్చి కూడా ప్రతి మంగళవారం కూడా మనకి ఇక్కడ పూజలు అయితే జరుగుతాయండి. హనుమాన్ టెంపుల్ శనివారము, మంగళవారము శనిగ్రహ దోషాలు కూడా నివారణ అవుతాయి ఇక్కడ. పిల్లలకి ఏదైనా దోషాలు వచ్చినా కానీ మేము ఇక్కడ గుడిలో పూజ చేయించుకుంటామండి. ఇంకా బయలుదేరుతున్నాము. ఏదైనా దానం చేయాలి కదా అని చేసి వెళ్ళిపోతున్నామండి. మా 2 పిల్లలు కూడా గుడికి బయలుదేరారండి. ఈ వీడియో చూసి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తేనే ముందుకు వెళ్తుందండి. ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. బాయ్ అండి.